మా పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ ఈ యొక్క దినమన ప్రభాస జీవులకుల కాచి కాపాడిన గొప్ప దేవానికి స్తోత్రములు. నిన్ను స్థుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఉదయకాలం నుంచి ఈ సమయ గడియ వరకు ప్రభా నీ నామం స్థుతించబడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనల ద్వారా ప్రభా నా తండ్రి స్థుతి కీర్తనల ద్వారా నా తండ్రి నీ నామం హెచ్చించబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం. నీ దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులు వినడానికి ప్రభా మేమందరము కూడి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభా. వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీ స్వాధీనంలో తీసుకొని తనలో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏసైని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీకు మాడు ముద్రిస్తుంటున్నాను ప్రభా. నాయన శ్రేష్టమైన నీ వాక్కులు, బలమైన నీ వాక్కు నా తండ్రి, నా ప్రభా నా తండ్రి జీవితాలు మార్చే నీ వాక్కును ప్రభా ఈ ఉదయ కాలమున నాతోను మాతోను మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. నీ వాక్యమును మేము గ్రహికొని ప్రభా మా జీవితాలలో అన్వయించుకొని ప్రభు మేము ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ తండ్రి నీ అధికారంలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి న్యాయం నా ప్రభా నా తండ్రి నాయన మీ యొక్క నాయన సన్నిధిలో నా తండ్రి కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏసే పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందాలండి. ఈ సమయం మనం వాక్యాన్ని సమర్థిద్దాము. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ శాంసన్ సుజిత్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత విద్యను అభ్యసించిన దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత విద్యను అభ్యసించి ఆ సంస్థనందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. విద్యార్థిగాను వైద్యునిగాను డాక్టర్ సుజిత్ గారు అనేక అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఏ ఫిలిగ్రిమ్ అను గ్రంథమును రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తున్నారు. వారు తరచుగా మన మధ్యలో వాక్యాన్ని అందిస్తారండి. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. వెల్కమ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నారు డాక్టర్ గారు. హలో అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. వినిపిస్తుంది? వినిపిస్తుందండి. దేవుని నామంలో అందరికీ శుభములు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి మరి దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సిస్టర్ ఇంట్రడక్షన్ గురించి దాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశం కల్పించినటువంటి పాస్టర్ గారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనం అందరం కూడా మరి కీర్తన గ్రంథము 52వ అధ్యాయము మరి 8వ వచనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 52 వర్స్ 8. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరొకసారి చదువుకుందామండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాయన, మేమందరం కూడా మరి ఈ ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, వాక్యంలో బలపడడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, మరి వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, శక్తిలోనికి,
సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ రోజు మనం చూసేటటువంటి వాక్యంలో మనం గమనించినట్టయితే మరి ఈ నీతిమంతుల గురించి చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పబడి ఉంది. మరి దేవుని యందు మనము నిలిచి ఉన్నాము, దేవుని మనం నమ్ముకొని మరి లోకంలో దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నాము. యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఈ లోకంలో మనం జీవిస్తాం, మనం నమ్ముతాం. మరి యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి తిరిగి నూతన జన్మ మనము పొంది ఉన్నామని, వేర్ బోర్న్ అగైన్ అని, బోర్న్ ఆఫ్ స్పిరిట్ అని మనం నమ్ముతాం. మరి ఆ విషయంలో మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే చివరి వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసిన, అంటే మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించబడినప్పుడు మనము ఆయన నీతిని పొందుకున్న నీతి యందు ఎదుగుతూ ఉంటామని మనము నమ్ముతాం. రోమా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా అది రాయబడి ఉంది. మరి ఇక్కడ అలాంటి వారిని మరి పచ్చని ఒలివ చెట్టు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నానని వ్రాయబడి ఉంది. మరి మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మరి మనము ఎలాగున్నామో ఒకసారి గమనించుకుందాం. మరి మనమందరం కూడా పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నామా? మరి పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి అంటే మనము పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు మనము గమనిద్దాం. మరి యేసయ్య గారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు మరి ఇశ్రాయేలు గలిలయ ప్రాంతం అంతా ఏదైతే ఉందో మరి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి యొక్క మెడిటరేనియన్ సీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటటువంటి చెట్లలో ఇది ఒక చెట్టు అన్నట్టు, ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్లు అక్కడ ఉన్నటువంటి వారికి చాలా రకాలుగా ఉపయోగపడేటటువంటి చెట్టు. మరి పాత నిబంధన కానివ్వండి, కృత నిబంధన కానివ్వండి, దీని గురించి చాలా విషయాలు, దీని ద్వారా చాలా విషయాలు చెప్పబడినట్టుగా మనము గమనించవచ్చు. మరి ఒలివ చెట్టు అనేది చాలా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. మరి వారు అక్కడ వారి ఆహారం కానివ్వండి, వారి వాడుకునేటువంటి నూనె కానివ్వండి, వారు చేసేటటువంటి బిజినెస్ కానివ్వండి, వీటన్నిటిలో అది ఎక్కువగా వాడబడేటటువంటి వస్తువులు అన్నట్టు, ఒలివ చెట్టు నుండి వచ్చేటటువంటి వస్తువులు. మరి ఆ ఒలివ చెట్టు గురించి మనము దేవుడి ఇక్కడ వాక్యంలో మనము ఒలివ చెట్టును వాళ్ళనున్నామని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఈ చెట్టు మనము అంటే పరిశుద్ధ స్థలం, ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించినటువంటి వారు మరి అక్కడ వెళ్ళి అక్కడ సమయం గడిపినటువంటి వాళ్ళు మనలో కొంతమంది ఉండి ఉండవచ్చు. మరి అక్కడ మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలివ కొండ పైనకి వెళ్ళినట్టయితే అప్పుడు యేసయ్య గారు తన శిష్యులు గడిపినటువంటి ఆ యొక్క ఒలివ కొండ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఒలివ చెట్లను వాళ్ళు చూచి ఉండవచ్చు. మరి ఆ ప్రాంతంలో పెరిగేటటువంటి ఒలివ చెట్లు వాటి యొక్క ముద్దు ఏదైతే ఉంటుందో చాలా మడతలుగా చుట్టుకుంటూ మరి పెద్ద పెద్ద ఆకులు అబ్లాంగ్ ఆకులు కలిగి మరి ఆ యొక్క పచ్చగా ఉండేటటువంటి కాయలు మరి పండ్లగా మారి మరి వాటి నుండి వచ్చేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అవి ఎక్కడైతే మొత్తబడి, ఎక్కడైతే ప్రెస్ చేయబడి వాటి నుండి ఆ యొక్క నూనె వస్తుందో అవన్నీ అక్కడికి వెళ్ళినటువంటి వారు గమనించి ఉండవచ్చు. మరి వాక్యంలో దేవుడు ఆ యొక్క ఒలివ చెట్టును పోలి మనము ఉండవలనని ఇక్కడ వాక్యంలో ఉన్నట్టుగా ఉంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని రాయబడి ఉంది. మరి దేవుని యందు ప్రేమనటువంటి వారలారా, మరి ఈ యొక్క ఒలివ చెట్టు ఉన్నటువంటి లక్షణాలు, లేకపోతే ఒలివ చెట్టు వలె మనం ఉన్నామా అని మనం ప్రశ్నించుకుందాం. మరి అలా ప్రశ్నించుకునే ముందు మనం కొన్ని విషయాలు ఒలివ చెట్టు గురించి, అంటే వాక్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చూద్దాం. అయితే మరి న్యాయాధిపతులు, అంటే ఒలివ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించాలంటే మరి న్యాయాధిపతుల్లో మనం అక్కడ
యోతాము గురించి చెప్పబడినప్పుడు అక్కడ మనం ఒక కొన్ని మాటలు మనం వింటాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8-9 వచనాలు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టుకు వెళ్ళి ఒక హలో అమ్మా, వినిపిస్తున్నామా? వినిపిస్తుంది సార్. చెట్లు తమ మీద రాజునొకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా అని వాటితో అనేనను. అంటే ఒలివ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యతను మనం అక్కడ గమనించవచ్చు. అంటే దాని నుండి వచ్చేటటువంటి తైలాన్ని ఎంతో గొప్పగా వాడేవారు. అంటే దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించదురో, అంటే ఒలివ చెట్టు నుండి వచ్చేటటువంటి ఆ తైలం ఏదైతే ఉందో దాన్ని అభిషేకించడానికి వాడేవారు. మరి ఆ యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్టు ఇక్కడ మనకు ఈ యొక్క యోతాము గురించి మాట్లాడినప్పుడు చెప్పబడిన మాటలో చూస్తే మరి ఆ యొక్క చెట్టుకున్నటువంటి ఆ తైలంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. మరి అలాంటి ప్రాముఖ్యతను మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా మరి నిర్గమకాండంలో చూసినట్టయితే, నిర్గమకాండంలో మనము ఈ యొక్క తైలం గురించి మనం ఇంకొక మాట చూస్తాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఏమనుంటుందంటే, మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుమన్నది. అంటే ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండే దీపము ఎప్పటికీ నిత్యము వెలుగున్నట్లుగా ఒలివ నూనె వాడబడాలని అక్కడ సెలవిచ్చినట్టుగా ఉంది. అంటే నిత్యము వెలగబడాలి, అంటే నిత్యము వెలిగేటటువంటి ఈ వారుగా మనం ఉండాలి. అంటే ఒక ఒలివ చెట్టు నుండి తీసినటువంటి నూనె మరి ఆయన సన్నిధిలో ఎప్పటికీ వెలగాలని దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో, ఎప్పటికీ వెలగడానికి ఒలివ చెట్టు యొక్క నూనె ఎలా అయితే వాడబడిందో, మరి ఆయన కొరకు ఆయన ఆత్మను కలిగిన మనమందరం కూడా మరి అలాగా వాడబడాలని వాక్యంలో మనము గమనిస్తున్నాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, అంతేకాకుండా మనము పాత నిబంధనలు చూస్తే ఒలివ చెట్టు నుండి వచ్చేటటువంటి ఆ యొక్క నూనె కానివ్వండి, మళ్ళీ రాజులను వారిని అభిషేకించడానికి వాడబడినట్లుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథంలో మరి దాన్ని ఒక ఔషధముగా వాడబడినట్లుగా మనం చూస్తాం. మరి సొలొమోను మహారాజు కట్టినటువంటి ఆలయం ఏదైతే ఉందో, మరి దేవుని పర్మిషన్ తో కట్టబడినట్టు ఆలయం ఏదైతే ఉందో, అక్కడ మరి ఈ యొక్క ఒలివ చెట్టు నుండి వచ్చే కర్రను మరి అక్కడ వాళ్ళు ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. మరి ఆ యొక్క రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ ఒక్కొక్క కేరుబుల గురించి రాయబడినప్పుడు 23వ వచనంలో, మరియు అతడు గర్భాలయం నందు 10 సిమురుల ఎత్తుగల 2 కేరుబులను ఒలీవ కర్రతో చేయించును. అంటే ఆ చెట్లో ఉన్నటువంటి ప్రతిదీ దేవుని కొరకు ఉపయోగించబడినట్లుగా, దేవుని బిడ్డలు కొరకు ఉపయోగించబడినట్లుగా, దేవుని బిడ్డలు వాడబడినట్లుగా, మరి దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా వారి ఆహారములో మరి వాడేటటువంటి నూనెగా, అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్టుగా మనం గమనిస్తున్నాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ఆ మన నుండి, అంటే దేవుడు ఆ ఒలివ చెట్టు నుండి వచ్చేటటువంటి ఆ యొక్క నూనెను మరి ఎప్పటికీ వెలిగేటటువంటి దీపం కొరకు వాడుకున్నాడు. మరి మనం కూడా అలా వాడబడుతున్నామా? మరి ఇతరులకు మనము మన జీవితం ద్వారా వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారికి మనము ఔషధముగా లేక వారికి ఉపయోగపడే వారుగా ఉన్నామా? మరి దేవుని సన్నిధిలో వివిధ రకాలుగా ఉపయోగపడినటువంటి అభిషేకించడానికి కానివ్వండి, రాజులని లేక ఆ యొక్క ఆలయంలో కట్టబడినటువంటి కర్రలే కానివ్వండి,
మరి వాటిలాగా మనం దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని రాజ్యంలో వాడబడుతున్నామని మనం ప్రశ్నించుకుందాం. మరి అలా ప్రశ్నించుకుంటూ మనము కొద్దిగా ముందుకు వెళ్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మరి ఈ యొక్క ఒలివ చెట్టు గురించి ఆదికాండం నుండి మరి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గమనించవచ్చు. ఆదికాండంలో మనందరికి తెలిసి ఏంటంటే మరి నోవా గురించి రాయబడినప్పుడు ఒలివ చెట్టు గురించి మనం వింటాం. అలాగే ప్రకటన గ్రంథంలో మరి 11వ అధ్యాయంలో మనం చూచినట్టయితే అక్కడ అప్పుడు ఉండేటటువంటి, అంటే ఇవి జరగబోయేటటువంటి విషయాలు ఇంకా జరగల. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఆ ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడినప్పుడు మరి వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారని వ్రాయబడి ఉంది. అంటే సాక్షులను ఒలివ చెట్టుతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒలివ చెట్లు ఆ యొక్క స్థిరత్వానికి, స్టెబిలిటీకి చిహ్నం. అది మెల్లిమెల్లిగా చాలా శ్రమపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాటిని పెంచుతారు. మరి అవి ఒక హైట్కి చేరిన తర్వాత మళ్ళీ బలంగా నాటుకొని బలంగా ఉంటూ మరి ఈ యొక్క పండ్లను, ఆలివ్ ఫ్రూట్స్ ని ఇస్తూ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటాయి. మరి వారిని పోలుస్తూ ఆ సాక్షుల గురించి అక్కడ చెప్పబడి ఉంది. మరి అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క ఒలివ చెట్ల గురించి మనము ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి నోవా గురించి మనం విన్నట్టయితే మనందరికి తెలుసు. నోవా మళ్ళీ ఆదికాండంలో మరి 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తను సృజించినటువంటి మానవుల గురించి మనం ఒక మాట వింటాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకంటే మానవుడు హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. ఎల్లప్పుడూ ఊహల్లో, హృదయంలో మరి చెడ్డవారిగా ఉన్న మనము అలాంటి వారి గురించి, అలాంటి నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. మరి తర్వాత నోవా కాలంలో దేవుడు తన యొక్క తలంపులను మరి ఆ యొక్క వరదల ద్వారా మరి ఆ 40 దినములు వచ్చినటువంటి వాన వరదలను బట్టి మరి భూమిపైన ప్రతి ఒక్క దాన్ని దేవుడు నిర్మూలించినట్టుగా మనం చూస్తాం. మరి తర్వాత నోవా మా ఓడలో తన కుటుంబంతో ఉన్నప్పుడు మనం ఒక మాట చూస్తాం. 8వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, సాయంకాలమున ఆ పావురము అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాకు తెలిసెను. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని సృష్టించాడు. అది ఆదాము అవ్వమ్మలప్పుడు మొదట్లో, తర్వాత వారిని వచ్చినటువంటి జనాలు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మరి ఎంతో పాపంతో నిండి ఉన్నటువంటి లోకాన్ని దేవుడు ఆ యొక్క వరదలతో మరి యొక్క వాన వరదలతో ఆ నీరుతో మరి ఆ యొక్క భూమిని మరి కడిగినట్టుగా మనం చూస్తాం. మరి తర్వాత మరి భూమి పైన ఉన్నటువంటి మరి ఆ యొక్క పరిస్థితులను మనం గమనించినట్టయితే మరి అక్కడ క్రొత్తగా మరి జీవం, క్రొత్త ప్రారంభం లేక ఒక నూతనత్వం గురించి మనము ఆలోచిస్తే మరి దానికి చిహ్నంగా ఆ పావురము మరి ఒలివ చెట్ల నుండి అవి తిరిగి మొలకెత్తి తిరిగి ఆ యొక్క చిగురు ఆకులను తీసుకుని వచ్చి నోవాకు అందించినట్టుగా మనం చూస్తాం. అంటే వాటిని బట్టి నోవా అర్థం చేసుకుంది ఏంటంటే మరి నీళ్లు తగ్గాయి, మరి తిరిగి మరి ఈ చెట్లు మొలిచాయి, మరి తిరిగి ఇదొక కొత్త ప్రారంభము, నూతన ప్రారంభము. ఎందుకంటే క్రొత్త ప్రారంభం, నూతనంగా న్యూ అని ఎందుకంటున్నామంటే
పాత దాని నుండి అది తొలగిపోయిన తర్వాత ఈ క్రొత్తది వచ్చింది. కాబట్టి మరి దేవుడు తిరిగి మానవులను అప్పుడు ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మానవులతో మరి అప్పుడున్నటువంటి నీతిమంతుడైనటువంటి మరి నోవను కుటుంబాన్ని రక్షించి దేవుడు వారి ద్వారా తిరిగి మళ్ళీ శాంతి సమాధానము ఏర్పరచుకున్నప్పుడు వారి మధ్య ఈ యొక్క ఒలివ చెట్టు నుండి వచ్చేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనము నూతన జీవము మరి నూతన స్థాయి నూతనమైనటువంటి ఒక క్రొత్త ప్రారంభం గురించి మనము చూస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితాల్లో మరి పాత జీవితం, గతించినటువంటి జీవితం, పాపంలో ఉన్నటువంటి జీవితంలో నుండి మనం కడగబడినట్టయితే మరి మన జీవితాలు కూడా అలా చిగురిస్తున్నాయా? మన జీవితాలు కూడా ఒలివ చెట్టు తిరిగి చిగురించినట్టు మన జీవితాలు కూడా చిగురిస్తున్నాయని మనం ప్రశ్నించుకుందాం. మరి రెండవ విషయం ఏంటంటే, మరి నీతిమంతుల గురించి చెప్పబడినప్పుడు ఒలివ చెట్ల గురించి చెప్పబడి ఉంది. మనం చదవబడినటువంటి కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని వ్రాయబడి ఉంది. మరి మనందరికి తెలిసినటువంటి వచనము, కీర్తనల గ్రంథము 128వ అధ్యాయంలో చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు గల వారి గురించి ఎలా ఉంటుందో అక్కడ రాయబడి ఉంది. మళ్ళీ అక్కడ ఏమనుందండి? యెహోవా యందు భయభక్తులు గల వారి గురించి మరి 3వ వచనంలో చూస్తే, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును అని ఉంది. అంటే ఒలీవ మొక్కలు ఒక అంటే యంగ్, అంటే ఒక యవన ప్రాయం, ఒక బలమైనటువంటి స్థాయి మన జీవితంలో దాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరి అదే విషయం మనము హోషేయ గ్రంథము మరి 14వ అధ్యాయము 6వ వచనం చూస్తాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి కలుగునని వ్రాయబడి ఉంది. మరి మనము యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయనను బట్టి, అంటే ఏ పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చూపబడ్డాడు. మరి ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతిగా మారడానికి, మరి అలాగా అది మనం నమ్మి దాని యందు నిలిచి ఉండి మనము దేవుని నీతి యందు ఎదుగుతూ ఉన్న వారమైతే మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఇలా సౌందర్యంగా మరి దేవునికి ఇంపైనటువంటి జీవితాలుగా ఉన్నాయా? మరి బలమైనటువంటి వారముగా, అంటే వాక్యంలో, దేవుని వాక్యంలో బలమైనటువంటి దేవుడు, జీవం గల దేవుడు, జీవం గల వాక్యము, సత్యవాక్యంలో మనం ఎదుగుతున్న వారమైతే మరి మన జీవితాలు మరి బలంగా ఉన్నాయా అని మనము ప్రశ్నించుకుందాం. అది రెండవ విషయం. మరి మూడవ విషయానికి వస్తే, మరి ఒలివ చెట్లు దేని గురించి అంటే మరి పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ దేవుని సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒలివ చెట్ల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క తైలం, మరి దాని గురించి మనము వాక్యంలో చూసినట్టయితే మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. మరి జకర్య గ్రంథంలో చూసినట్టయితే 4వ అధ్యాయము, జకర్య గ్రంథము మరి 4వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో మనం చూసినప్పుడు, పాత నిబంధనలో మరి సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా అభిషేకించినప్పుడు తైలము అని చూస్తాం. మరి వేరే రాజులు అభిషేకించినప్పుడు కూడా తైలం అని చూస్తాం. అంటే బహుశా అది ఒలివ చెట్ల నుండి వచ్చే తైలం కావచ్చు, ఎందుకంటే అప్పట్లో అదే ఎక్కువగా వాడేవారు కాబట్టి. కానీ ఈ జకర్య గ్రంథానికి వచ్చేసరికి అక్కడ చాలా చక్కగా దేవుని మాటల్లో మనం కొన్ని విషయాలు గమనిద్దాం. జకర్య గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తాం. అక్కడ మరి దగ్గర కనబడినటువంటి ఆ యొక్క దర్శనం గురించి మనం చూసినట్టయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, మరి మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును,
దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూత నడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత, ఇది ఏమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడ, నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు అని మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, మనం దేనిపైన ఆధారపడాలి, దేనిపైన ఆధారపడుతూ అప్పుడు ఉన్నటువంటి విషయాలు జరిగాయంటే, అప్పుడు మన సొంత శక్తి చేతనైనా కానీ, మన సొంత బలము చేతనైనా కానీ కాక దేవుని యొక్క ఆత్మ చేతనే అవన్నీ జరిగాయని మరి అప్పుడు యెరుబ్బాబేలు మరి జోషువ వీరిద్దరి గురించి చెప్పబడుతున్నప్పుడు ఈ 2 ఒలీవ చెట్ల గురించి చెప్పబడి ఉంది. అంటే మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనము ఏది చేసినా గాని, అంటే మనము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు, మరి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మరి యేసయ్య గారు తాను ఈ లోకంలో పరిచర్య చేసి మనందరి గురించి శిలువ పైన మరణించి మరి సమాధిలో పెట్టబడి తిరిగి లేచి మరి తాను దేవుని సన్నిధికి చేరి మరి అక్కడ నుండి మళ్ళీ తిరిగి వస్తానని సత్యమైనటువంటి జీవవాక్యం మనకు చెప్తా ఉంది. మరి అది నమ్మినటువంటి మనము మరి యేసయ్య చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మరి తను వెళ్ళిన తర్వాత మన కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సమయము పరిశుద్ధాత్మ పరిచర్య జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నాం. మరి మనము కూడా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులైనటువంటి మనము మన జీవితాల్లో మనం ఏది చేసినా గాని దేవుని యొక్క బలము చేతనే, ఆయన ఆత్మ బలము చేతనే మనము మన దేవుని యొక్క పనులు చేయగలుగుతాం. మన సొంత శక్తిలో కానీ, మనకున్నటువంటి సొంత జ్ఞానంలో కానీ మనం ఎప్పుడు కూడా ఏది కూడా చేయలేము. అంటే లోకరీతిగా చేయొచ్చేమో కానీ దేవుని కొరకు ఆయన ఆత్మను కలిగి ఉండకుండా మనం ఏది కూడా చేయలేం. మరి ఇది ఇక్కడ చాలా చక్కగా చెప్పబడి ఉంది. జకర్య గ్రంథం 4వ అధ్యాయంలో 2 ఒలీవ చెట్లు మరి అప్పుడున్నటువంటి సమయంలో, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎక్సైల్ నుండి వచ్చినటువంటి వారు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చాలా ఉండినాయి. మరి బబులోను నుండి తేబడినటువంటి వారు, ఇతర రాజ్యాల నుండి వచ్చినటువంటి వారు, మరి యెరూషలేము తిరిగి వచ్చినటువంటి వారు చేయవలసినటువంటి పనులు చాలా ఉండినాయి. మరి వారి దేవుని ఆలయము, మరి ఇండ్లు, మరి పడిపోయినటువంటి గోడ, ఇవన్నిటి విషయాల్లో కేవలము దేవుని నడిపింపును బట్టే మరి పడిపోయినటువంటి ఆ యొక్క పట్టణము, కాల్చివేయబడినటువంటి ఆ పట్టణం ఆలయం కూడా అన్ని తిరిగి దేవుడు నిలిపినట్టుగా మనం చూస్తాం. అది కేవలము దేవుని కార్యము, దేవుని ఆత్మచే బలపడినటువంటి వారు చేసినటువంటి కార్యాలవి. మరి ఇప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి పనులు, అది ఏ మినిస్ట్రీ అయినా సరే, అది దేవుని పని. మినిస్ట్రీ ఎంత బలంగా నడుస్తా ఉందని అప్పుడప్పుడు మనము కొద్దిగా గర్వపడతాం. కానీ దానికి కారణము కేవలం దేవుని ఆత్మ, దేవుడు మాత్రమే అని మనం నమ్మాలి. అలా నమ్మితేనే ఇంకా పరిచర్యలు బాగా బలపడతాయి. ఎప్పటికైనా సరే మనకున్నటువంటి, అంటే మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైనటువంటి సంబంధం. అది చాలా అంటే పద్ధతి ప్రకారంగా ఉండవలసినటువంటి సంబంధం. మరి వాక్యరీతిగా సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఉండవలసినటువంటి సంబంధం. మరి ఆ సంబంధంలో మనకున్నటువంటి సౌందర్యం కానివ్వండి, మనకున్నటువంటి లేక డిగ్రీలే కానివ్వండి, మనకున్నటువంటి హోదా, పలుకుబడి, మన సొంత శక్తి, సొంత జ్ఞానం ఏదైతే ఉందో అవేవి కూడా మనకు భారం కాకూడదు. అవేవి కూడా మనకు జీవం గల దేవునికి మధ్యలో నిలవకూడదు.
మరి మన జీవితంలో మనము ఎంతవరకు దేవుని ఆత్మను పొంది ఉన్నాము, దేవుని ఆత్మను పొంది ఉన్న వారమైతే మరి ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ మరి మనల్ని దిద్దినప్పుడు కానివ్వండి, మనల్ని బలపరిచినప్పుడు కానివ్వండి, ఆ ఆత్మ దేవుని చే నడపబడుతున్నామో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. యేసయ్య గారు పరిచర్య చేసినప్పుడు మరి చివరి తను సిలువ వేయబడక ముందు ఆ రాత్రి మరి గెత్సెమనే తోటలో, మరి మౌంట్ ఆఫ్ ఆలివ్స్, మరి ఆ తోటలో అన్ని ఒలివ చెట్లే కదండి. మరి అప్పుడు యేసయ్య గారు చేసినటువంటి ప్రార్థన మనకు బాగా తెలుసు కదా. మరి యేసయ్య గారు ప్రార్థన మనందరికీ ఆ ప్రార్థన విన్నప్పుడల్లా మనకు బాధ కలుగుతా ఉంటుంది. మనకు ఒకలాంటి భయము, ఒకలాంటి యేసయ్య పట్ల మనకు జాలి, యేసయ్య దేవుని పట్ల మనకు ఇంకా ప్రేమ కలుగుతా ఉంటుంది. మరి అక్కడ యేసయ్య గారు చేసినటువంటి ప్రార్థన ఒలీవ కొండల్లో మరి గెత్సెమనే అనే ప్రాంతం. మరి గెత్సెమనే అనే ప్రాంతానికి మరి హీబ్రూ భాషలో అర్థం ఏంటంటే ప్రెస్, అంటే ఆలివ్ ప్రెస్. అంటే ఎక్కడైతే ఆ యొక్క ఒలివ చెట్ల నుండి వచ్చేటటువంటి ఆ పండ్లను వాళ్ళు అప్పుడు మెషిన్స్ లేవు కాబట్టి రాళ్ళలో పెట్టి మళ్ళీ వాటిని ప్రెస్ చేసి వాటి నుండి వచ్చేటటువంటి ఆ నూనెను వాడుకునేవారు. కానీ ఆ రోజు రాత్రి నిజంగానే మరి యేసయ్య గారు అలా మనందరి గురించి ఒత్తబడ్డాడు. మనందరి గురించి వాజ్ ప్రెస్డ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరి గురించి. ఎందుకంటే మరి ఆ ఒలివ ఆ యొక్క పండ్ల నుండి వచ్చేటటువంటి నూనె, తైలం ఏ రకంగానైతే అది బయటికి రావాలంటే అవన్నీ కూడా అవి కలెక్ట్ చేయబడాలి, అవన్నీ ఒక దగ్గర చేర్చబడాలి, అవన్నీ ఒత్తబడాలి, ప్రెస్ చేయబడితేనే ఆ నూనె వస్తుంది. మరి ఆ సమయంలో మరి జీవం గల దేవుడు యేసయ్య గారు మన రక్షకుడు మరి ఆ యొక్క గెత్సెమనే తోటలో మన కొరకు ఒత్తపడ్డాడు. ఎందుకంటే ఆయన నుండి మనకు రక్షణ, మరి ఆయన వెళ్ళిన తర్వాత మరి దేవుని యొక్క ఆత్మ మనము పొందిన వారమై ఉన్నాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి గమనించుకుందాం. మన జీవితాలు మరి ఏ రకంగా ఉన్నాయో మనం గమనించుకుందాం. మరి ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో యెషయి వేరు చిగురని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తును అక్కడ యెషయి వేరు చిగురుగా, అంటే ద రూట్ ఆఫ్ జెస్సీగా పేర్కొనబడి, అంటే యేసయ్య మన పాత నిబంధన క్రొత్త నిబంధనలో చూసినట్టయితే, క్రొత్త నిబంధనలో పరిచర్య చేసినటువంటి యేసయ్య గారు మరి గురించి పాత నిబంధనలోనే మరి వివిధ గ్రంథాల్లో ఆయన మెస్సయ్యగా వస్తాడని మనం చూస్తాం. ఇశ్రాయేలు కావలసినటువంటి మెస్సయ్య రక్షకుడు యేసయ్యే. మరి ఆయన ఎక్కడి నుండి వస్తాడు అంటే యెషయి కుటుంబం, అంటే దావీదు ఆ యొక్క వంశవాళ్ళ నుండి వచ్చాడని మనకు పాత నిబంధనలోనే చెప్పబడి ఉంది. మరి ఆ రూట్ ఆఫ్ జెస్సీ గురించి మనము గమనించినట్టయితే, మరి హెబ్రూ భాషలో రూట్ అంటే దానికి హెబ్రూ భాషలో మాట ఏంటంటే షెరేష్ అనే పదానికి అర్థం ఏంటంటే జీవము కలిగినటువంటి ఆ యొక్క వేరు. మనము చాలా చెట్లను చూస్తాం. మరి చాలా చెట్లకు ఉండేటటువంటి వేర్లు మరి అవి వివిధ రకాలుగా వివిధ షేప్స్ లో ఉంటాయి. మరి ఆ వేర్ల నుండి మనము నాటినప్పుడు అన్ని వేర్ల నుండి చెట్లు రావు. కానీ షెరేష్ అంటే ఎప్పటికీ ఎప్పటికీ జీవం కలిగినటువంటి, అంటే ఎప్పటికీ ప్రాణము, అంటే తిరిగి చిగురించేటటువంటి శక్తి కలిగినటువంటి వేరు అని అర్థం. మరి అలాంటి వేరు గురించి మా పాత నిబంధనలో యేసయ్య గారి గురించి ఆ యొక్క వేరుతో, అంటే రూట్ ఆఫ్ జెస్సీ, యెషయి యొక్క వేరు చిగురు అని మనము ఆ రకంగా చెప్పబడినట్టుగా మనం చూస్తాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనందరికి తెలుసు ఏంటంటే మనమందరం వివిధ రకాలైనటువంటి మన ఇళ్లలో, మన తోటల్లో వివిధ రకాలైనటువంటి ఈ యొక్క చెట్లను మనం పెంచుతాం. తీగలు ఉన్నటువంటి చెట్లను మనం పెంచుతాం. కొన్ని తీగలు ఉన్న చెట్లను మనం చూసినట్టయితే ముఖ్యంగా మనము ఈ యొక్క అడవి కాకరకాయ ఏదైతే ఉంటుందో, స్పైనీ గోర్డ్, ఆ చెట్టును మనం గమనించినట్టయితే అది ఎప్పటికీ
అది భూమి లోపల ఉండేటటువంటి వేరేదైతే ఉందో అది చాలా బలంగా ఎప్పటికీ ఉండేటటువంటి వేరు, ఎండిపోయేటటువంటి వేరు కాదు. అది ఎప్పటికీ ఉండేటటువంటి వేరు. పైకి కనిపించదు, కానీ ప్రతి సంవత్సరము దాని నుండి ఆ యొక్క చెట్లు మొలుస్తూనే ఉంటాయి, అవి వ్యాపిస్తూనే ఉంటాయి. వాటి నుండి మనం అడవి కారకాయలు పొందుకుంటూనే ఉంటాం. అంటే ఎప్పటికీ ఉండేటటువంటి ఆ యొక్క లక్షణం ఏదైతే ఉందో అది మనము ఈ యొక్క కొన్ని వేరులో చూస్తాం. అందుకోసమే యేసయ్య గారు ఇశ్రాయేల్ యొక్క మెస్సయ్య ఏదైతే ఉందో ఆయనను మరి రూట్ ఆఫ్ జెస్సీ, యెషయి వేరు చిగురుగా మరి వాక్యంలో ఆయన గురించి చెప్పబడి ఉంది. మరి ఆ యొక్క కార్యాన్ని మనం గమనించినట్టయితే ఈ యొక్క వేరు అనేదైతే చెప్పబడి ఉందో అది చాలా ముఖ్యమైనటువంటి విషయం మన క్రైస్తవ జీవితాల్లో. యేసయ్య వేరు చిగురుగా, యేసయ్య వేరు చిగురుగా ఉన్నారు. అంటే యెరూషలేము ఒకప్పుడు అంతా, అంటే అక్కడికి వచ్చినటువంటి శత్రువులు ధ్వంసం చేసి అక్కడి వారంతా చెరలో వేరే ప్రాంతాలకు తీసుకొని పోబడ్డారు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం సరిగా జరగలేదు, కొంతమంది మాత్రమే ఉండిపోయారు. మరి చెరపట్టబడి వారిలో నుండి కొంతమంది తిరిగి వచ్చారు, అంటే ద రెమినెంట్. అంటే ఆ ఎవరికి కనిపించకుండా ఉన్నటువంటి వేరు ఎలా ఉంటుందో అలా ఉండినటువంటి ఆ యొక్క యెరూషలేము రెమినెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు దేవుని కృప వలన చిగురుస్తూనే ఉంది, ఇప్పటికీ చిగురుస్తూనే ఉంది. మరి యేసయ్య తిరిగి వచ్చే సమయానికి కూడా ద రెమినెంట్ విల్ బి దేర్ అని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. దానికి కారణం ఏంటంటే మరి యెషయి వేరు చిగురు. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము ఇశ్రాయేలులము, అంటే నేరుగా వారి నుండి వచ్చినటువంటి వారం కాము, కానీ ఇశ్రాయేలుతో దేవుడు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మరి అన్యులమైనటువంటి మన పట్ల దేవుడి కృప, మరి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనము వాక్యంలో చూడవచ్చు. మరి ఇశ్రాయేలు గురించి మొదట మనం చూద్దాం. ఇశ్రాయేలు గురించి చెప్పబడినప్పుడు మరి అక్కడ మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథంలో అక్కడ ఒక వాక్యం చెప్పబడి ఉంది. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్టయితే అక్కడ దేవుని యొక్క నిబంధనను మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము మరి 11వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ వారి గురించి చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16-17 వచనాలు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించిన చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతి యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడని చెప్తాం. అంటే ఇశ్రాయేలును దేవుడు ఆ రకంగా చూచాడు. అంటే తనకెంతో ప్రియం, తను ఎన్నుకున్నటువంటి జనాంగము వారు. మొదట వారు, తర్వాతే మనము చేర్చబడ్డాం. మరి వారి గురించి అక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటే వారిని ఆ నిబంధన ఎలా పోలుస్తున్నాడంటే ఒలివ చెట్టు. అంటే తను సైన్యములకు అధిపతి యెహోవా, అంటే తను ఏ రకంగానైతే ఆ యొక్క ఇశ్రాయేలు చూచుకున్నాడో, మరి వాళ్ళు ఏదైతే చేయకూడదో, అంటే ఇతర దేవతలను పూజించినప్పుడు దేవుడు దానికి ఏ రకంగా కీడు చేస్తాడో మనం చూస్తాం. మరి ఫలముల గురించి నాటబడినటువంటి ఒలివ చెట్లు ఫలించకుండా ఉంటే, లేక జీవముల దేవుని విడిచి ఇతర దేవతలను పూజించినట్టయితే వారిని ఏ రకంగా దేవుడు వారికి తీర్పు తీర్చడం మనం అక్కడ చూస్తాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క అన్యులమైనటువంటి మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని ప్రణాళికను బట్టి మనం ఎంతగా, అంటే మన పట్ల దేవుని యొక్క ప్రేమ, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో మనం గమనించినట్టయితే మరి రోమా గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ రోమా గ్రంథంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది.
ఆ విషయాలు మనం గమనిద్దాము. రోమా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మరి ఒలివ చెట్టు ఏదైతే ఉందో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒలివ చెట్టు ఏదైతే ఉందో అది స్వాభావికముగా మరి మంచి ఒలివ చెట్టు ఇశ్రాయేల్. కానీ దేవుడు అది కరెక్ట్ గా పెరగాలని మరి పనికిరాని కొమ్మలను కొట్టేసుకుంటూ దాన్ని ప్రూన్ చేస్తూ దేవుడు దాన్ని చక్కగా చూచుకుంటూ ఉన్నటువంటి గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. అక్కడ దాని గురించి ఏమని రాయబడిందంటే, రోమా గ్రంథము 11వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 16వ వచనం చూద్దాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద ఎంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. హల్లెలూయా. వేరు పరిశుద్ధమునైతే కొమ్మలను పరిశుద్ధమే. అక్కడ యేసయ్య గురించి మనం చూస్తాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినేడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము అని ఉంది. హల్లెలూయా. అంటే మనము ఆ రకంగా, అంటే మనము అన్యులము. అంటే మనము ఒలివ చెట్టు, ఎలాంటి ఒలివ చెట్టు అంటే మనము అడవిలో ఉన్నటువంటి ఒలివ చెట్టు. అంటే దేవుడు తెలియనటువంటి, అంటే దేవుని ప్రణాళికలో ఇశ్రాయేల్ తర్వాత ఉన్నటువంటి వారం మనం. మరి అలాంటి వారిని దేవుడు ఇక్కడ అడవి ఒలివ చెట్టుతో పోలుస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్పబడి ఉందంటే, అలాంటి వారమైన మనల్ని దేవుడు మరి తన ఒలివ చెట్టుకు మరి అంటుకట్టబడి ఉన్నామని ఆయన చేత, ఆయన వలన. మరి అలాంటి వారమైన మనము ఆ విషయంలో అతిశయింపకూడదు. ఎందుకంటే నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించలేదు. అరే, నేను కూడా వారిలాగానే ఉన్నామే, మేము కూడా రక్షణ పొందాము, మనం వాటికంటే వారిలాగానే ఉన్నాము, వారికంటే ఇంకా మంచిగా ఫలిస్తున్నామని అతిశయింపకూడదు. ఎందుకంటే మనకు ఆధారమైంది ఏంటంటే వేరు మనల్ని భరిస్తుంది కానీ మనము వేరును భరించలేదు. ఎందుకంటే వేరు పరిశుద్ధమైతేనే కొమ్మలను పరిశుద్ధములే. మరి అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడిన నీవు చెప్పుదు మంచిది. వారు విశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుకోమనుంది. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనము విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం. మన విశ్వాసాన్ని బట్టి, యేసయ్యలో మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, తను శిలువ చేసేటటువంటి కార్యంలో మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, జీవంగల వాక్యము చెప్పబడేటటువంటి సత్యవాక్యం ఏదైతే ఉందో దానిలోని విశ్వాసాన్ని బట్టి మనం నిలకడగా ఉంటేనే మనకు ఆశ్రయం. ఆయన యందు నిలిచిన వారం అయితేనే, స్థిరంగా ఉన్న వారం అయితేనే మనకు ఆ చెట్టులో ఆశ్రయం. మనము అంటు కట్టబడి ఉన్నాము. అంటు కట్టబడిన తర్వాత నిలిచి ఉండాలి అంటే మనం స్థిరంగా విశ్వాసంలో ఉండాలి. మళ్ళీ అలా ఉంటేనే మనకు మనం అక్కడ ఉండగలుగుతాం. అంటు కట్టబడినటువంటి కొమ్మగా ఉండబడతాం. ఎందుకంటే మనకు ఆధారము పరిశుద్ధమైనటువంటి వేరే మనకు ఆధారం, కానీ మనము వేరుకు ఆధారం కాదు. అది మనం గమనించి మనము గర్వింపక భయపడుతూ దేవునిలో మనం జీవిస్తూ ఉండాలి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచినెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుతువు. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఎంతో గొప్ప ప్రణాళికను బట్టి మరి అన్యులమైన మనము, అంటే అడవి ఆ యొక్క ఒలివ చెట్టును పోలినటువంటి మనం, ఆ కొమ్మలను పోలినట్టు మనము దేవుడు ప్రేమతో మరి తన ప్రియమైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో దానికి మనము అంటు కట్టబడి ఉన్న వారమై ఉన్నాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిలకడగా విశ్వాసంలో నిలకడగా ఉన్నామా?
మరి కొలస్సు రాష్ట్ర పత్రికలు మన విశ్వాసం యందు స్థిరంగా ఆర్ వి స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫెయిత్ అని మనం ప్రశ్నించుకోవాలి. అలా విశ్వాసులమై ఉండి బలమైన విశ్వాసంతో ఉంటేనే మనము అంటుకట్టబడినటువంటి మన యొక్క స్థాయి ఏదైతుందో అది మనం ఫలిస్తూ దేవుని కొరకు జీవించిన వారమై ఉంటాం. విశ్వాసం లేని వారమైతే మనము కూడా నరికివేయబడతామని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మరి ఎందుకంటే చివరిగా 24వ వచనం చూసినట్టయితే, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విద్ధముగా నుంచి ఒలివ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడుతురు కదా. అంటే ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నటువంటి ఇశ్రాయేలు మళ్ళీ విశ్వాసం కలిగితే వారు తిరిగి అంటకట్టబడేటటువంటి ఆ యొక్క అవకాశం ఉందని దేవుడు ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. మరి వాళ్ళు నిజంగా ముందున్నటువంటి కొమ్మలు కాబట్టి వారు ఇంకా చక్కగా అంటుకట్టబడతారు. అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం గమనించాలి. మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను మనం గమనించాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి ఈ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మరి నూతన ప్రారంభము సూచనమైనటువంటి ఒలివ ఆ యొక్క పావురం తేబడినటువంటి ఒలివ కొమ్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఈ దేవుని యందు నూతనంగా తిరిగి జన్మించిన వారమైతే, బోర్న్ అగైన్ అయితే మన జీవితాలు అలా ఉన్నాయా? మరి నీతిమంతులకు ఉన్నటువంటి లక్షణాలు ఎలాగైతే చెప్పబడినాయో, సౌందర్యంగా ఉండాలని, మరి దేవుని సన్నిధిలో ఒలివ చెట్టు వలె ఉండాలని, మరి ఆ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉంటారని, మరి ఇవన్నీ కూడా మనం పొంది ఉన్నామా? ఆ రకంగా మనం ఉన్నామా? అది మనం నమ్ముతున్నామా అని గమనిద్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుని పొంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి శక్తిని బట్టి మనం పరిచర్య చేస్తున్నామని మనం నమ్ముదాం. మన సొంత శక్తి, మన సొంత ఆలోచనల పైన ఆధారపడక దేవుని ఆత్మ దేవుడైనటువంటి దేవుని యందు మనము ప్రతిదీ నిలిపి, అంటే మన విశ్వాసము, ఆయనే మన బలము, ఆయనే మన జ్ఞానము అని నమ్మి ఆత్మచేత బలపరచబడిన వారమై దేవుని కార్యంలో వాడబడాలని మనం నమ్ముదాం. మరి మన కొరకు యేసయ్య గారు గెత్సెమనెలో ఒత్తబడ్డాడు. మన కొరకు ఆయన ప్రెస్ చేయబడ్డాడు. ఆయన అలా ప్రెస్ చేయబడ్డాడు కాబట్టే మనకి రక్షణ, మన రక్షణలో ఎదుగుదల, మనకు అన్ని కల్పించాడు. మరి మనం నమ్ముదాం. మరి చివరిగా ఈ యొక్క రోమా గ్రంథంలో సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మళ్ళీ కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, అంటే మనము కొలస్సీలు ఎలాగైతే దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్నారు, అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. మనము ఆ కృపను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంతగా మనం దేవుని కృపను అర్థం చేసుకుంటామో అంతగా ఇంకా దేవుని అందు బలపడుతూ ఉంటాం. మరి ఇక్కడ కేవలం దేవుని కృపను బట్టి మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వేరు నుండి వచ్చినటువంటి ఆ వేరుచే పోషింపబడినటువంటి ఆ యొక్క ఒలివ చెట్టు ఏదైతే ఉందో ఆ ఒలివ చెట్టుకు అంటుకట్టబడిన వారం మన విశ్వాసాన్ని బట్టి మరి మనం గర్వపడకుండా మరి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము, ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుందాం. మరి అలాంటిది తిరిగి మనము పోగొట్టుకోకుండా దేవుని యందు విశ్వాసం కలిగి నిలకడగా ఉందాం. ఎంతగా మనము ఆ యొక్క నిలకడగా ఉంటామో అంతగా మనం ఇంకా బలపడతాం. ఆస్ట్రేలియా ప్రాంతంలో ఒక చెట్టు ఉందండి, అది డెజర్ట్ ఓక్ అంటారు. అది ఆస్ట్రేలియాలో డెజర్ట్స్ లో అది పెరిగేటటువంటి మొక్క. అంటే డెజర్ట్ లో నీళ్లు ఎక్కువగా ఉండవు కాబట్టి ఆ చెట్లు ఏం చేస్తాయంటే వాటి వేర్లను చాలా లోతుగా పంపిస్తాయి భూమిలోకి. అవి ఎంత లోతుగా వెళ్తా ఉంటే మరి అలా లోతుగా వెళ్తున్నటువంటి ఆ యొక్క వేర్లు ఏవైతున్నాయో వాటికి భూమి లోపల, అంటే చాలా లోతులో ఉన్నటువంటి నీరు, వాటర్ టేబుల్ ఏదైతే ఉంటుందో వాటిని చేరినప్పుడు మాత్రమే అవి ఇంకా బలంగా ఎత్తుగా ఎదుగుతాయంట. ఆ వేర్లకి నీరు అందలేదనుకోండి అవి చిన్నగా పొట్టిగా ఉంటాయి. అయితే డెజర్ట్ ఓక్ అనేది చెట్టు మాత్రం సేమ్, కానీ కొన్ని చెట్లు చిన్నగా ఉంటాయి, కొన్ని చెట్లు చాలా బలంగా ఎత్తుగా చాలా పెద్దగా పెరుగుతాయంట. ఎందుకు పెద్దగా పెరుగుతాయంటే
వాటి యొక్క వేర్లు అలా వ్యాపించి వ్యాపించి మరి చివరికి నీటిని చేరి ఆ నీటిని అందుకున్నాయి కాబట్టి అవి అలా బలంగా పెరుగుతూ ఉన్నాయి. మరి దేవుని ప్రేమైనటువంటి వాళ్ళారా, మనమందరం కూడా ఆ బలమైన చెట్లలాగా ఉండాలి అంటే మన వేర్లు ఏవైతే ఉన్నాయో, అంటే మన యొక్క విశ్వాసం, మనము దేవుని ఏదైతే ఎదుగుతున్నామో ఆ జీవం గల దేవుడు, అంటే ఆ లివింగ్ వాటర్స్ కి సోర్స్ ఏవైతే ఉన్నారో జీవం గల దేవుని, ఆ దేవుని మనము వెతుకుతా ఉండాలి. ఆయనలో ఉంటేనే మనం బలంగా ఎదుగుతున్నాం. ఎందుకంటే వేరే మనకు ఆధారం. పరిశుద్ధంగా ఉన్నటువంటి వేరు ఏదైతే ఉందో అదే మనకు పరిశుద్ధత కలుగ చేస్తుంది. ప్రపంచంలో ఏది కూడా మనకు అది అనుగ్రహించదు. మరి మనము మన జీవితంలో ఏది కూడా మనము భారము, అంటే మన డిగ్రీలు కానీ మనకు ఉన్న హోదా కానీ వాటిని మనము వాటిపైన ఆధారపడితే ఆ భారం ఏదైతే మనం మోసుకుంటూ జీవిస్తామో అప్పుడు మన యొక్క జీవితాలు చాలా సూపర్ఫిషియల్ గా ఉంటాయి. అంటే జీవంగుల వాక్యంలో ఎదిగే విధంగా ఉండం. ఎందుకంటే బర్డన్ మనం మోస్తూ ఉంటాం. అందుకోసమే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మనకున్నటువంటి సంబంధంలో ఎప్పుడు కూడా మన యొక్క డిగ్రీలు, మన యొక్క సొంత బలము, సొంత జ్ఞానం ఎప్పుడు కూడా మనకు భారము కాదు. దట్ షుడ్ నాట్ బికమ్ ఏ బర్డన్ ఫర్ అస్. మరి అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని, మరి మొదట మనం ఏదైతే వాక్యం చదివామో, నీతిమంతులమైనట్టు దేవుని యందు మనము రక్షింపబడిన వారమైతే, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించబడిన వారమైతే, మరి ఆ యేసు క్రీస్తును బట్టి దేవుని నీతిగా మార్చబడి ఆ నీతి యందు ఎదుగుతున్న వారమైతే, మరి మనందరం కూడా గొప్పగా బలంగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, మన గురించి ఆలోచించుకున్నప్పుడు మనకు ఎగ్జాంపుల్ మనకు కనిపించాలి. ఎగ్జాంపుల్ మనకు జ్ఞాపకం ఉండాలి. ఒలివ చెట్టు అని. ఒలివ చెట్టు ఎలాగుందో అలాగే మనం దేవుని సన్నిధిలో ఉన్నామా, అలాగ ఉన్నామా అని ప్రశ్నించుకుంటూ, మరి విన్న వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము జీవిస్తాం. మరి ఒకసారి వాక్యం చదువుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనము. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మరి అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇంకా బలపరచాలని, అంటగట్టబట్టినటువంటి మనము ఇంకా బలంగా నిలిచి ఉండాలని ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి, దేవుని యొక్క ఉదయకాల సమయంలో దేవ మరి వినవాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. అవును తండ్రి, ఏ అర్హత లేనటువంటి వారం కేవలం నీ కృపను బట్టి దేవా, మరి నీవు ఏర్పరిచినటువంటి దేవా, మరి ఆ యొక్క చెట్టు, ఒలివ చెట్టు ఏదైతే ఉందో దేవా, మరి దానికి అంటు కట్టబడిన వారమై ఉన్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. మరి దేని యందు మేము అతిశయపడకుండా దేవా, మరి దేని యందు మేము గర్వింపకుండా దేవా, భయము కలిగి విశ్వాసంలో బలపడుతూ దేవా నిలిచి ఉండే విధంగా అంటకట్టబడిన వారం ఆయన మేము బలంగా నిలిచి ఉండే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరే మాకు ఆధారం నాయన. ఎస్ఐ వేరు చిగురే ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి దేవ, మీరే మాకు ఆధారం. మనం బలపరచుమని దేవ విన్న వాక్యము ద్వారా మేము ఇంకా బలపడి ఇంకా నేను ఎదుగునట్లుగా దేవ, మరి మాటలు మా హృదయంలో నిలుపుకొని మేము ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యంలో విన్న వాక్యంలో మాటల్లో మమ్మల్ని ఇంకా బలపరిచి ఇంకా ముందుకు నడిపించమని చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కని విషయాలు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని, ఒలీవల చెట్టు నూనె యొక్క విశిష్టతను గురించి, మరి మనుషులను సంతోషపెట్టి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, నిత్యం వెలిగే వారంగా, ఔషధంగా దేవుని రాజ్యంలో వాడబడే విధంగా, మరి ఒలీవ చెట్టు వలె తిరిగి జన్మిస్తూ దేవుని సన్నిధిలో బలంగా ఉన్నామా లేదా, మరి దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేతనే మనం నడిపింపబడాలని ముగింపులో చాలా చక్కగా ముగించారు. లోతైన వేరు కలిగి మరి యేసులో ఫలించాలని మరి హెచ్చరికతో కూడిన వాక్యాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
ఝాన్సీ సిస్టర్ రిక్వెస్ట్ ఉంది ఒకటి. ఏంటండి? ఝాన్సీ మరి ఏంటంటే మా చర్చ్ లో ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు కూడా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నారు. డాక్టర్ గారు నంబర్ అడిగారు వాళ్ళు. డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతారంట, నంబర్ కావాలి డాక్టర్ గారిది. మరి చాట్ అమ్మా బాక్స్ లో పెట్టినా తీసుకుంటాను డాక్టర్ గారు. తీసుకోండి అమ్మా. అమ్మ తీసుకోండి, అయ్యగారి దగ్గర ఉంది, మళ్ళీ అక్క దగ్గర రూపక దగ్గర కూడా ఉంది. ఇప్పుడు బాబీ అలాగే అన్న అలాగే చెప్తారు సిస్టర్. బాబీ అన్న అలాగే అన్నకి చేద్దాం. నేను ఇస్తానమ్మా అలా డాక్టర్ గారు, నేను ఇస్తానండి. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. అలాగే అలాగే థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. మరి వారిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముగింపు ప్రార్థనలో చేయాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. నీ అనంతమైన ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గత రాత్రంతా కూడా మాకు సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మరి ఈ దినము ఈ సమయం ఈ గడియ చూడకుండా అనేక మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నప్పటికీ ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను నువ్వు జ్ఞాపకం చేసుకుని అయా మా యొక్క ఆయుష్లో ఈ నూతనమైన దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వేకువజాముని ప్రభువా నైనా ఈ జూమ్ మీటింగ్ ద్వారా నీ మాటలు ఆలకించటానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నాయన నీ దాసులు శాంసన్ సుజిత్ గారిని నీ సెలవు చాటును మరుగుపరుచుకొని ఈ ఉదయకాల సమయంలో నైనా అందించినటువంటి నైనా వర్తమానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నీ పాద సన్నిధిలో మేము కూడా నైనా ఒలీవ మొక్కల వలె ఉండునట్లుగా సహాయమును అనుగ్రహించండి. నైనా ఒలీవ మొక్కకు సాదృశ్యముగా ఉన్నటువంటి ప్రభువా నైనా ఇదిగో నిన్ను బట్టి మేమందరం కూడా అతిశయించినట్లుగా సహాయమును దయచేయండి. భక్తుడైనటువంటి నైనా కీర్తనకారుడు ఎలాగైతే నైనా ధైర్యముగా ఈ మాటను చెప్పగలిగాడో అలాగే మేము కూడా నీ మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయానైనా నీ చిత్తమును బట్టే మేము ప్రవర్తించినట్లుగా మమ్మలను మేము సరి చేసుకొనడానికి సహాయమైన దయచేయండి. విత్తబడినటువంటి వర్తమానము విన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో నిండారుగా ఫలించినట్లుగా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నైనా ఈ యొక్క మాటలు వినడానికి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి నిదాసులు భావిరత్నాకర్ గారికి తనకు సహకారం అందిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరి ప్రత్యేకముగా నైనా యవనస్తులు ఇరువురు కూడా స్పైనల్ ప్రాబ్లంలో నైనా బాధపడుతూ ఉంటుండగా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. పరమ వైద్యుడు నీవు గనక నైనా ఇదిగో సుజిత్ గారి ద్వారా బిడ్డలు ఇరువురికి కూడా ఆ యొక్క ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వడానికి సహాయం దయచేయండి. తద్వారా నీ గాయపడినటువంటి హస్తముతో నీవే ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను బిడ్డలు ఇరువురికి కూడా నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికముగా నైనా ఎదుగునట్లుగా కృప చూపమని మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా నువ్వే సంధించి నీ నామాన్ని హెచ్చించుకునమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన అపరాధములు చేసి క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి, నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నిరంతరము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, అలాగే సందేశం అందించినటువంటి శాంసన్ సుజిత్ గారికి, సకల పరిశుద్ధులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. ప్రార్థించిన పాస్టర్ గారికి, అట్లాగే వాక్యం అందించిన డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి అయ్య గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్.